హలో ఫ్రెండ్స్, రంగుల పండుగ హోలీ వచ్చేసింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. దీని వెనుక అసలు కథ ఏంటో మీకు తెలుసా? రంగులతోనే ఎందుకు ఆడుకుంటారు? మంటలు ఎందుకు వేస్తారు? ఈ వీడియోలో హోలికా దహనం మరియు కామదహనం గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. హోలీకి ముందు రోజు రాత్రి మనం హోలికా దహన్ చేస్తాం. శ్రీ మహావిష్ణువు భక్తుడైన ప్రహ్లాదుణ్ణి చంపడానికి అతని తండ్రి హిరణ్యకశిపుడు ఒక పథకం వేస్తాడు. మంటల్లో కాలకుండా వరం ఉన్న తన చెల్లెలు హోలిక ఒడిలో ప్రహ్లాదుణ్ణి కూర్చోబెట్టి మంటలు పెట్టిస్తాడు. కాని శ్రీహరి దయవల్ల ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడతాడు. హోలిక ఆ మంటల్లో కాలిపోతుంది. అందుకే ఇది చెడుపై మంచి సాధించిన విజయం. ఫ్రెండ్స్, హోలీ రోజు మనం వేసే మంటల వెనుక దక్షిణ భారతదేశంలో మరో ముఖ్యమైన కథ కూడా ఉంది. అదే కామదహనం. లోక కళ్యాణం కోసం ఘోర తపస్సులో ఉన్న పరమశివుడి మనసులో ప్రేమను పుట్టించటానికి మన్మధుడు తన పూల బాణాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు తపస్సుకు భంగం కలగడంతో కోపగించిన శివుడు వెంటనే తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని కాల్చి బూడిద చేస్తాడు. భర్త భస్మమవడంతో రతతీదేవి కన్నీరు మున్నీరై శివుణ్ణి వేడుకుంటుంది. లోక కళ్యాణం కోసమే తనిలా చేశాడని ప్రాధేయపడుతుంది. అప్పుడు శాంతించిన శివుడు మన్మధుడు భౌతిక రూపం లేకుండా అందరి మనసుల్లో ప్రేమగా బతికే ఉంటాడు అని వరమిస్తాడు. అంటే మనలోని చెడు కోరికలను మరియు కామాన్ని జ్ఞానం అనే అగ్నిలో కాల్చి బూడిద చేయాలన్నదే దీని వెనుక ఉన్న అసలైన అర్థం. దీనినే మనము కామదహనం అంటాము. మరుసటి రోజు రంగులతో ఎందుకు ఆడుకుంటారు? చిన్నప్పుడు కృష్ణుడు నల్లగా ఉండేవాడు, రాధ చాలా తెల్లగా ఉండేది. ఈ తేడా చూసి బాధపడుతున్న కృష్ణుడితో రాధముఖానికి కూడా నీకిష్టమైన రంగు పూయి అని తల్లి యశోద సలహా ఇస్తుంది. అప్పుడు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి రాధపై గోపికలపై రంగులు చల్లుతూ ఆడుకుంటాడు. ఆ ప్రేమ మరియు ఆనందపు వేడుకే నేటి మన రంగవాలి హోలీ. ఇప్పుడు హోలీ గురించి 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మొదటిది, ఉత్తరప్రదేశ్లోని బర్సానాలో ఆడవాళ్లు మగవాళ్లని సరదాగా కర్రలతో కొడుతూ లత్ మార్ హోలీ జరుపుకుంటారు. ఇది చాలా ఫేమస్. రెండవది, పాత రోజుల్లో ఈ రంగులను మోదుగ పూలు, పసుపు మరియు ఆకులతో సహజంగా తయారు చేసేవారు. ఇవి చర్మానికి ఎంతో మేలు చేసేవి. కాబట్టి ఫ్రెండ్స్, ఈసారి మీరు కూడా కెమికల్ రంగులకు దూరంగా న్యాచురల్ రంగులతో మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో హోలీ ఆడుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ హోలీ!